వీడా ఎవరమ్మా? అమ్మో, పోయిన సంవత్సరం చందాలని చెప్పి మన కాలనీలో భారీగా వసూలు చేశాడు పిన్ని గారు. వీడు అంతా మోసము. ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారమ్మా. నిలదీసి అడగాలి మరి మీరు. అయ్యో, నిలదీపోవడం ఏంటి పిన్ని గారు? అసలే పంకజం 50 రూపాయలు చందా ఇచ్చిందంట. ఊరుకుంటుందా? నిలదీసి అడిగింది వాడిని. ఆడు బొకాయించాడు. ఇంకా నయ్యో, అక్కడ పెట్టిన బొమ్మ మాదే, ఇక్కడ చేసిన అన్నదానాలు మా తరఫునే, మీరు ఇచ్చిన చందాలతాలు చేస్తామని చెప్పి బొకాయించాడు పిన్ని గారు. అయితే వీడిని ఒక పట్టుబడదాం అమ్మాయి. మళ్ళీ కాలనీలో ఈ చందాలు అడగకుండా చేద్దాం. అలాగే పిన్ని గారు. ఇట్లా అని చెబుతారు. ఏమండి ఏమండి, నమస్తే అండి. చందా కోసం వచ్చాం. అమ్మాయి అమ్మాయి, ఏంటి పిన్ని గారు? చూడు, నీ కోసం ఎవరు వచ్చారు? నా కోసమా? నా కోసం ఎవరు వచ్చారు? అయ్యో, మీకోసం కాదు మేడం, చందా రాసుకోవడానికి వచ్చా. అమ్మాయి, నీ గురించి ఏంటో రాసుకుంటాడంట చూడు. ఏం రాసుకుంటావురా నా గురించి? అయ్యో, మీ గురించి రాసుకోవడం కాదు మేడం, చవితి చందా కోసం వచ్చా మేడం నేను. అదిగో, నా కోసమే కాదు, మీకోసం కూడా వచ్చాడంట. ఆ కోసం రావడం ఇంటి వీడు. పదమ్మ చందా, ఆడి సంగతి చూద్దాం. పదండి చవితి పిన్ని గారు, ఇటు సంగతి చూద్దాం. అయిపోయాడు. అమ్మాయి కావాలి. ఇవేం పేర్లు? చవితి చందానా? పోలీస్కి ఫోన్ చేయండి. పోలీసులు పిలుస్తారా? కాలనీలోకి ఇంకెప్పుడు అడుగు పెట్టకూడదు. పదమ్మ చందా. పదండి చవితి పిన్ని గారు, మీ ఐడియా భలే వర్కౌట్ అయింది. పేర్లు కూడా బాగున్నాయి. చవితి చందా. అదే పారిపోయాడు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.